ఇవాళ నేను నా కన్సల్టేషన్ వచ్చిన ఒక కేసు గురించి మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఏజ్ 34 ఉంటుంది. ఒక మేల్ పేషెంట్. తన ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ ఏది తిన్నా డైజెస్ట్ అవ్వదు, లూజ్ మోషన్ లాగా వెళ్ళిపోతూ ఉన్నాడు, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. దీని ప్రాబ్లం ఏంటంటే IBS అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని. తన ఏజ్ 34. తను చెప్పింది ఏంటంటే నేను ఒక 2 years నుంచి చాలా హెల్తీగా తింటున్నాను, కానీ తను చేసిన మిస్టేక్ ఏంటంటే తన 20s నుంచి 30 years అంటే ఇంచుమించు 10 సంవత్సరాల వరకు తను ఎక్కువగా బయట ఫుడ్ తినేవాడు, స్మోక్ చేసేవాడు, డ్రింక్ చేసేవాడు. తను చెప్పింది ఏంటంటే ఒక డేలో 2 నుంచి 3 సోడాలు కూడా తీసుకుంటూ ఉండేవాడిని అని చెప్తున్నాడు. ఇలా తన టీనేజ్లో చేసిన మిస్టేక్స్ వల్ల ఇప్పుడు తన కాంప్లికేషన్స్ అనేది ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు సరిగా ఫుడ్ తినలేడు, ఒక నచ్చిన ప్లేస్కి ట్రావెల్ చేయలేడు, తన జాబ్ కూడా రిజైన్ చేసేసారు. ఇలా ఉంటుంది మనం టీనేజ్లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే. సో మీకు టీనేజ్లో మీరు ఏదైనా మిస్టేక్స్ చేస్తే మిమ్మల్ని అవి అప్పుడు అఫెక్ట్ చేయకపోవచ్చు, కానీ మీ 30sలో 40sలో అవి మిమ్మల్ని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాయి. సో మీరు చేసేది ఏదన్నా కానీ మిస్టేక్ అనేది మీకు అది అప్పుడే ఎఫెక్ట్ ఇవ్వాలని లేదు, మీకు అది 30sలో 40sలో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ చేస్తుంది. సో మీరు ఏదైనా చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి. మీకు క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ బాగుండాలి అంటే మీరు హెల్తీ ఫుడ్ తింటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కాకుండా ఆల్కహాల్ తాగుతూ స్మోక్ చేస్తూ ఫుడ్ సరిగా తినుకుంటూ ఉంటే మీ క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ అనేది మీరు మిస్ అవుతారు. సో జాగ్రత్తగా ఉండండి, హెల్తీ లైఫ్ లీడ్ చేయడానికి ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ.